everyone, welcome back to my channel. ఈ వీడియోలో మ్యాథ్స్ 2 సర్కిల్ 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో మోడల్ 3లో కాన్సెప్ట్ల మీద ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఈ వీడియోలో దీని మీద ఇంకో ప్రాబ్లం ఉండిద్ది. ఇది అయ్యాక కామన్ టాంజెంట్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. 9th question. Find the equation of the circle which touches the x-axis at the distance of 3 from the origin and making intercepts of length 6 on the y-axis. ఇప్పుడు ఏమన్నారు, ఒక సర్కిల్ ఒక ఈక్వేషన్ కనిపెట్టి ఆ సర్కిల్ ఎక్స్ యాక్సెస్ డిస్టెన్స్ 3, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 3, అలాగా ఎక్స్ యాక్సెస్ ఆరిజిన్ అంట. ఇది ఆరిజిన్ కాబట్టి ఇది ఆరిజిన్, ఇది ఎక్స్ యాక్సెస్కి 3 అనే డిస్టెన్స్లో ఉంది. కాబట్టి నేను డిస్టెన్స్ అంటే మనము పాయింట్స్లో చేస్తాం కాబట్టి ఎక్స్ వై ఎక్స్ యాక్సెస్ మీద ఉంది కాబట్టి 3,0 అని రాసా. ఫ్రమ్ ది ఆరిజిన్ అండ్ మేకింగ్ ఆరిజిన్ నుంచి మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది లెంత్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద టచ్ అయ్యి ఉంది, ఇక్కడ వై యాక్సెస్కి ఇంటర్సెప్ట్ అయింది లెంత్ అనే 6 లెంత్తో. ఇది డయాగ్రామ్ అనమాట. ఫస్ట్ దీని నుంచి మనం ఆన్సర్ తెప్పిద్దాం. ఫస్ట్ మన రిక్వైర్డ్ ఈక్వేషన్ కావాలి కదా. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. మన రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c = 0. ఈ ఈక్వేషన్ 1 అనమాట. ఇప్పుడు ఏంటి, మనకి పాయింట్ ఉంది. లాస్ట్ మోడల్స్లో 3 పాయింట్స్ వాళ్ళేసి కనిపెట్టారు. ఇక్కడ ఏంటి, మనకి కొంచెం డయాగ్రామ్గా వేసి ప్రాబ్లం చేయమంటున్నారు కాబట్టి మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏంటిది, పాయింట్ ఉంది, మనకు ఒక పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ సర్కిల్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి బట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ 3,0 డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సెస్కి 3 అనే డిస్టెన్స్లో ఉంది కాబట్టి మనం దాన్ని 3,0 వేసుకున్నాం. ఇది ఎక్స్ వై అన్నట్టు. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3² + 0 + 6g + 2f of z + c = 0. ఇప్పుడు ఏమైంది, 6g + 9 3² 9 + c = 0. ఇది ఈక్వేషన్ 2 అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనం, బై నో ద కండిషన్. ఫస్ట్ మనం ఏం కండిషన్ ఇచ్చో రాసుకున్నాం. బై నోన్ కండిషన్ సర్కిల్ టచ్ చేస్తే మనకేంటి, సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సెస్ అన్నారు. ఎక్స్ యాక్సెస్ ఇక్కడ ఏమన్నారు, సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సెస్ అన్నారు కాబట్టి దెన్ ఏమవుతుంది, మీకు ఫార్ములాస్లో ఉంటుంది అనమాట. ఒక సర్కిల్ అనేది ఎక్స్ యాక్సెస్ మీద టచ్ అవుతే అప్పుడు g² - c = 0. ఎఫ్ ఉండదు, ఎక్స్ యాక్సెస్ మీద g ఒకటే ఉంటుంది, ఎఫ్ ఉండదు అనమాట. ఒకవేళ సర్కిల్ టచెస్ అట్ వై యాక్సెస్ అంటే f² - c = 0. టచెస్ అంటే ఒక ఫార్ములా వచ్చింది, సర్కిల్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ఎక్స్ యాక్సెస్ కానీ వై యాక్సెస్ మీద అంటే వేరేది వస్తుంది. దీనికి ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు ఇది కాబట్టి దీన్ని ఈక్వేషన్ 3 అని తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, ఈక్వేషన్ 2 + 3 యాడ్ చేద్దాం. ఈక్వేషన్ యాడ్ చేద్దాం. 6g + 9 + c + g² - c = 0. cc క్యాన్సిల్ అయిపోయి మనకేంటి, g² + 6g + 9 = 0. ఇది ఎలా ఉంది, g² g ప్లస్ కాన్స్టెంట్లో ఉంది. దీని ఎలా రాసుకోవచ్చు, g + 3 హోల్ స్క్వేర్ = 0 రాసుకోవచ్చు. ఇప్పుడు దీని లోపల చేస్తే g² + 9 a + b హోల్ స్క్వేర్ ఫార్ములా తెచ్చుకుందాం అనమాట. స్క్వేర్ అటు వెళ్ళిపోతే g + 3 = 0. g వాల్యూ అనేది -3 వస్తుంది అనమాట. సేమ్ జిఎఫ్సి వాల్యూస్ తీసుకొని సర్కిల్ ఈక్వేషన్ రాయడం. వాళ్ళు అక్కడేమో మోడల్ 1లో పాయింట్స్లా ఇచ్చారు, మనం ఏంటి ఇక్కడ మ్యాటర్ని బట్టి మనం తెచ్చుకుంటాం జిఎఫ్సి వాల్యూస్. ఇప్పుడు జీ వాల్యూ వచ్చింది, జీ వాల్యూని దేంట్లో దాన్ని పెడితే సి వాల్యూ వచ్చింది, పెడుతున్నాం. పుట్ జీ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2 ఈక్వేషన్లో పెడుతున్నా. ఈ జీ వాల్యూని తీసుకొని ఇక్కడన్నా పెట్టచ్చు. జీ వాల్యూ -3 + 9 + c = 0. ఎంత, -18 + 9 + c = 0. c = -9 + c యాడ్ చేస్తే c = 9. c వాల్యూ అనేది 9 వచ్చింది అనమాట. నెక్స్ట్ మనం అలాగే
వాళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి ఎఫ్ కనిపెడదాం. మనకి కండిషన్ ఏమి ఇచ్చారు, ఇంకో కండిషన్ అది రాసుకుందాం. గివెన్ కండిషన్, ఇంతకుముందు కండిషన్ నుంచి ఒకటి తెచ్చాం. కండిషన్ సర్కిల్ టచ్ చేసి ఎక్స్ యాక్సిస్ అని తెచ్చాం. ఇప్పుడు మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ వై యాక్సిస్ అన్నారు. ఇంకో కండిషన్ సర్కిల్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఆన్, వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిందే రాస్తున్నాను నేను. ఆ కండిషన్ ప్రకారం మనం జిఎఫ్సి వాల్యూస్ కనపడతాం కదా. కండిషన్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్, నేను ఇందాక చెప్పాను కదా, సర్కిల్ టచ్ చేసి ఎక్స్ యాక్సిస్ అంటే g² - c = 0. ఒకవేళ సర్కిల్ టచ్ చేసి వై యాక్సిస్ అంటే f² - c = 0. ఇక్కడ ఏమన్నారు, మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ వై యాక్సిస్ అంటే మనకి ఫార్ములా ఏమొస్తుంది, 2√f² - c = 0 వస్తుంది. ఇక్కడ ఏమన్నారు, గివెన్ కండిషన్. మనం క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్లో ఏంటి, మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ లెంత్ 6 అన్నారు. మేకింగ్ ఇంటర్సెప్ట్స్ 6 లెంత్ అంటే = 6 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను సాల్వ్ చేద్దాం. క్యాన్సిల్ అవుతే √f² - c వాల్యూ ఎంత వచ్చింది, 9 వచ్చింది, = 3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే f² - 9 = 3² అంతా 9. f² = 9 ప్లస్ అది తీసుకెళ్తే 18 అవుతుంది. f = ±√18 అవుతుంది. f సాల్వ్ చేస్తే 3√2 అయ్యింది f వాల్యూ. √18 ఎలా రాసుకోవచ్చు, √18 ఎలా రాయచ్చు, 9 × 2గా రాస్తే 9 బయటికి తీసుకెళ్తే 3√2గా రాసుకోవచ్చు. అది ఇప్పుడు f వాల్యూ = ±3√2 వచ్చింది. ఏంటి, f వాల్యూ ± వచ్చింది, ప్లస్ కానీ ఉండొచ్చు మైనస్ కానీ ఉండొచ్చు. ఇప్పుడు జిఎఫ్సి వాల్యూస్ని ఈక్వేషన్ 1లో పెడదాం. పుట్ జిఎఫ్సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. x² + y² + 2gx కాబట్టి g ప్లేస్లో -3x + 2 fy కాబట్టి ±3√2y ప్లస్ c వాల్యూ ఎంత వచ్చింది, 9 = 0. ఇప్పుడు ఏమైంది, x² + y² - 6x ±6√2y + 9 = 0. లాస్ట్ therefore the required circle equation is x² + y² - 6x ±6√2y + 9 = 0. సేమ్ మోడల్ 1 లానే ఉండిద్ది. జిఎఫ్సి కనుక్కొని ఈక్వేషన్ 1లో పెట్టడమే. కానీ మీకు ఇక్కడ మ్యాటర్ ఇచ్చారు, దాన్ని జాగ్రత్తగా చూసి ఇక్కడ డయాగ్రామ్ వేసుకుంటే మీకు అర్థమైద్ది అనమాట. Find the equation of the circle passing through 0, 0 and making intercepts 6 units on x-axis and intercepts 4 units on y-axis. అంటే ఇక్కడ ఏంటి, సర్కిల్ మేకింగ్స్ ఇంటర్సెప్ట్స్ x-axis మీద 6 యూనిట్స్ అవుతుంది, సర్కిల్ మేక్ ఇంటర్సెప్ట్ y-axis మీద 4 యూనిట్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది అన్నారు. ఫస్ట్ ఇందా క్వశ్చన్ లాగే రాసుకుందాం. ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది, x² + y² + 2gx + 2fy + c = 0 సర్కిల్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏంటి, మనకి ఇంటర్సెప్ట్స్ అన్నారు, మనకి ఒక పాయింట్ ఇచ్చారు. పాయింట్ 0, 0 అంటే ఆరిజిన్ నుంచి అనమాట. కాబట్టి ఈ పాయింట్ ఈ ఈక్వేషన్ సర్కిల్ మీద పాస్ అవుతుంది కాబట్టి, బట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి, 0, 0 కాబట్టి దీంట్లో పెడతాం. ఇది x y పాయింట్ కాబట్టి 0 + 0 2g of 0 + 2f of 0 + c = 0. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం అయిపోయింది, 0 అయిపోయింది. c = 0, c వాల్యూ వచ్చింది. మనం జిఎఫ్సి వాల్యూ కనిపెడదాం. మనకి కండిషన్ ఏమి ఇచ్చారు, సర్కిల్ మేక్స్ ఇంటర్సెప్ట్ ఆన్ 6 యూనిట్స్ ఆన్ x యాక్సిస్ అన్నారు. ఫస్ట్ మనం గివెన్ కండిషన్ రాసుకుందాం. గివెన్ కండిషన్
సర్కిల్ మేకింగ్ ఇంటర్సెప్ట్ ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది ఆన్ ఎక్స్ యాక్సెస్ మీద ఎన్ని యూనిట్స్తో ఎక్స్ యాక్సెస్ అండ్ ఇంటర్సెప్ట్ 4 యూనిట్స్ కాబట్టి 6 యూనిట్స్ కాబట్టి ఏంటి ఫార్ములా ఏంటి సర్కిల్ మేకింగ్ ఇంటర్సెప్ట్ చెప్తే 2√g² - c = 6 వచ్చింది ఎందుకంటే ఇక్కడ 6 యూనిట్స్తో ఎక్స్ యాక్సెస్ మీద ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి =6 వచ్చింది. ఇందాక కండిషన్ ఏమన్నారు సర్కిల్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అంటే 2√g² - c = 6 అనే యూనిట్ దగ్గర చేస్తుంది కాబట్టి =6 అని పెట్టాను. ఇక్కడ క్యాన్సిల్ అవుతే 3 √g² - ఇక్కడ c వాల్యూ ఏమొచ్చింది ఇందాక 0 వచ్చింది =3 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే g² = 9 అప్పుడేంటి g వాల్యూ +or-3 వస్తుంది. నెక్స్ట్ g వచ్చింది. అలాగే ఎఫ్ కూడా కండిషన్ ఏమి ఇచ్చారు సర్కిల్ మేకింగ్ ఇంటర్సెప్ట్ ఆన్ వై యాక్సెస్ అన్నారు. కండిషన్ రాసుకుందాం. గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు సర్కిల్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ కదా మేకింగ్ ఇంటర్సెప్ట్ ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది వై యాక్సెస్ మీద ఇంటర్సెప్ట్స్ వై యాక్సెస్ ఇది కండిషన్. దాని ఫార్ములా అవుతుంది వై యాక్సెస్ మీద అయితే ఏమైంది f² - c = ఎంత 4 యూనిట్స్ ఇచ్చారు 4 2 2s ఇక్కడ c వాల్యూ 0 అయిపోయింది f² - 0 = 2 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే f² = 4 వస్తుంది. అప్పుడు f వాల్యూ +or-2 వచ్చింది. ఇప్పుడు g వాల్యూ వచ్చింది f వాల్యూ వచ్చింది c వాల్యూ 0 అని వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 1లో పెడదాం. పుట్ gfc వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి x² + y² + 2gx g వాల్యూ ఎంత +or-3 x + 2fy f వాల్యూ +or-2 y + c వాల్యూ 0 వచ్చింది కదా. నెక్స్ట్ స్టార్ట్ చేస్తా x² + y² +or-6x x +or-4y c వాల్యూ 0 కాబట్టి 0 = 0. ఇప్పుడు ఏంటి లాస్ట్ therefore the required circle equation is x² + y² +or-6x +or-4y = 0. మోడల్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో కామన్ టాంజెంట్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం.